తమ్ముడు, నువ్వు బాగా ఆలోచించు తమ్ముడు. రూప కోసమే కదా ఏది చేసినా గౌతమ్ చేశాడు. కానీ ఎందుకు తమ్ముడు నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? ఆ రాజుగాడేమో వేరొక అమ్మాయిని, సీఎం కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. అలాంటప్పుడు ఆ రాజుగాడు కట్టిన ఆ తాళి రూప మెడలో ఉండడం ఏంటి తమ్ముడు? రూప మెడలో ఉన్న తాళిని తీయించేద్దాం తమ్ముడు. తీయించేసి గౌతమ్తో పెళ్లి చేద్దాం తమ్ముడు. నాకు 100 రేట్లు గౌతమే నయం అనిపిస్తుంది అని ఈ విధంగా అనగానే వెంటనే సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. తమ్ముడు, నీ నిర్ణయం ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు తమ్ముడు. రేపు తీరిగ్గా చెప్తూ కానీ లే తమ్ముడు. కానీ ఈలోపు నువ్వు బాగా ఆలోచించుకో తమ్ముడు అని విధంగా విజయాంబిక అంటూ ఉంటే సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రూప మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. అసలు అత్త చెప్పే మాటలకు నిజంగానే నాన్న మారిపోయి గౌతమ్ని పెళ్లి చేసుకోమని నాతోని నాన్నగారు చెప్తే నేనేం చేయాలో అర్థం కావట్లేదు. అసలు రాజుని నాన్న అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది. ఎందుకు నాన్న మీరు రాజుని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? రాజు గురించి, రాజు మంచితనం గురించి మీకంటే ఎక్కువ ఇంకెవరికి కూడా తెలియదు నాన్న, తెలీదు అనే విధంగా అంటూ రూప బాధపడిపోతూ ఉంటుంది. తెల్లవారగానే నాన్న ఎలాంటి సమాధానం చెప్తారో అర్థం కావట్లేదు అనే విధంగా అనుకుంటూ రూప పడుకుని ఉండిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం మమ్మీ మామయ్య రాగానే వెంటనే మనం అడగాలి మమ్మీ. ఎరా, నేను అడుగుతాను కదా, నేను చూసుకుంటాను కదరా, ఎలాగైనా సరే ఆ రూప మెడలో ఉన్న తాళిని తీయించేసేస్తాను. అలాగే ఆ గౌతమ్ గడితో పెళ్ళి జరిపించేసేస్తాను. అప్పుడే కదరా మనం అనుకున్నట్టుగా ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఆ రాజుగాడు పాపం నక్క నక్కలాగా అయిపోతాడు అనే విధంగా విజయాంబిక అంటూ ఉంటే అంతలో సూర్యప్రతాప్ అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అంతలో విజయాంబిక, వచ్చావా తమ్ముడు? చెప్పక్క, నీ గురించే చూస్తున్నాను తమ్ముడు. ఏంటక్క అంటే తమ్ముడు, అది ఈరోజు ఏ విషయమో చెప్తానని అన్నావు కదా తమ్ముడు. రూప మెడలో ఉన్న తాళిని తీయించేద్దాం తమ్ముడు. మనం ముందు వెంటనే ఆ పని చేయాలి తమ్ముడు. సరే అక్క, నువ్వు చెప్పాక నేను కాదంటానా? అయితే తమ్ముడు, నేను పంతులు గారితో మాట్లాడి వెంటనే ఏ రోజు అనేది నీకు చెప్తాను తమ్ముడు అని ఈ విధంగా విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు రూప ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. మమ్మీ, పాపం రూపకి ఈ విషయం తెలిస్తే గుండాగి చచ్చిపోతుందేమో. అంతే కదరా, ఇప్పుడు కాదరా, చెప్తే ట్విస్ట్ ఏముంటుంది? రేపు గుడికి పోయే ముందు తాళిని తీయించే ముందు చెప్తే అసలు ట్విస్ట్ కదరా అని విజయాంబిక అంటూ ఉంటే ఇక దీపక్ నవ్వుకుంటూ ఉంటాడు. మరోవైపు రూప ఆఫీస్లోకి వెళ్తుంది. అమ్మాయి గారు, మీరు ఇక్కడ ఉన్నారా? అవును రాజు, నేను నీతో మాట్లాడాలనే వచ్చాను. నిన్న జరిగిన ఫంక్షన్కి నాన్న చాలా డిస్టర్బ్ అయ్యారు. నాకు అర్థమైంది అమ్మాయి గారు. నేను ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు పెద్దయ్య గారు ఆ ఫంక్షన్కి రావడం ఏంటి, మమ్మల్ని ఆశీర్వదించడం ఏంటి, ఇప్పటికీ తలుచుకుంటే నాకు అసలు అది కలనా నిజమా అన్నట్టుగా అనిపిస్తుంది. అవును రాజు, నాన్న పూర్తిగా నిన్ను నెగిటివ్గా చూస్తున్నాడు. నిన్ను అర్థం చేసుకునేంత వరకు కూడా నేను ఈ ఆఫీస్లో పని చేస్తున్నట్టు నాన్నకు ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు రాజు. లేదంటే నేను నీ దగ్గర పనిచేస్తున్నానని తెలిస్తే ఆ తర్వాత పరిణామాలు మాత్రం వేరేలా ఉంటాయి రాజు అనే విధంగా రూప అంటూ ఉంటుంది. సరే అమ్మాయి గారు, మీరు ఎలా చెప్తే అలా నాన్నని ఎలాగోలా కన్విన్స్ చేయాలి రాజు. లేదంటే నాన్న తీసుకునే నిర్ణయం వెనుక నా జీవితం ఆధారపడి ఉంటుంది. సరే అమ్మాయి గారు అనే విధంగా రాజు అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం సూర్యప్రతాప్ ఆటోలో నుండి దిగుతారు. ఇక ఎన్జిఓ వాళ్ళు కూడా సూర్యప్రతాప్తో పాటు ఆఫీస్లో అడుగు పెడతారు. అప్పుడు వెంటనే మురుగన్ చూసి, ఏంటి సార్ ఇలా వచ్చారేంటి? మా కంపెనీతో టైఅప్ అవ్వాలని అనుకున్నారు కదా, అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇదిగో ఈ సూర్యప్రతాప్ గారు కూడా వచ్చారు అని విధంగా చెప్పగానే, అవునా సార్, రండి సార్ అని విధంగా అంటూ వెంటనే క్యాబిన్లోకి తీసుకెళ్తూ ఉంటారు. మా సార్ వారు ఇందాకే ఆఫీస్కి వచ్చారు, మా సార్ వారు దగ్గరికి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను సార్, రండి అనే విధంగా అంటూ మురుగన్ వెంటనే సూర్యప్రతాప్ని అలా ఎన్జిఓ వాళ్ళని తీసుకెళ్తూ ఉండగా అంతలో రూప వర్క్ చేస్తూ ఉండగా సూర్యప్రతాప్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాన్నేంటి, ఎందుకు వచ్చారు?
రాజు క్యాబిన్ వైపే వెళ్తున్నాడు. రాజుని కానీ చూశాడంటే ఇక అంతే సంగతి. నేను ఇక్కడ పనిచేస్తున్నట్టు కావాలనే ఇదంతా చేస్తున్నాడని అనుకుంటారు. అలా జరగడానికి వీల్లేదు. నాన్నని ఎలాగైనా క్యాబిన్లోకి వెళ్లకుండా ఆపాలి. ఏం చేయాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే రూప పరిగెత్తుకుంటూ సూర్యప్రతాప్ ముందు వచ్చి నిలబడుతుంది. అప్పుడు వెంటనే సూర్యప్రతాప్, ఏంటమ్మా రూప, నువ్వు ఇక్కడ, నాన్న మీరు ఇక్కడ అని రూప అంటూ ఉంటుంది. ఇక అదే సమయానికి రాజు అలా బయటికి రాబోతూ ఉండగా సూర్యప్రతాప్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పెద్దయ్య గారు ఇలా వచ్చారేంటి అనే విధంగా అనుకుంటూ అలా చూస్తూ ఉండగా అంతలో సూర్యప్రతాప్ వెనుతిరిగి చూడబోతూ ఉంటే వెంటనే డోర్ వేసి అక్కడి నుండి రాజు వెళ్ళి దాక్కుంటాడు. ఏంటి నాన్న మీరు మీరు ఇక్కడికి వచ్చారేంటి నాన్న? ఏంటమ్మా రూప, అంటే నువ్వు ఈ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నావా? అవును నాన్న, ఆర్ఆర్ స్టూడియోలోనే నేను వర్క్ చేస్తున్నాను. అవునా అమ్మా, నువ్వు అసలు ఈ కంపెనీలోనే చేస్తున్నావన్న విషయం నాకు తెలియదమ్మా. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాను. అవునా నాన్న? అవును, మీ సార్ ఎక్కడ ఉన్నారు నాన్న? అది అది అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉండగా మా సార్ వాడు క్యాబిన్లోనే ఉన్నారు, రండి సార్ అనే విధంగా అంటూ వెంటనే అలా మురుగన్ డోర్ తీయగానే ఆ చైర్లో రాజు కనిపించరు. మా సార్ వాడు క్యాబిన్లో లేరంటే బయటికి వెళ్ళుంటారేమో, మీరు కూర్చోండి సార్ అని అనగానే వెంటనే సూర్యప్రతాప్ ఎన్జిఓ వాళ్ళు కూర్చుంటారు. అప్పుడు వెంటనే మురుగన్కి సైగ చేయగానే, ఏంటి రూపమ్మ నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది అనే విధంగా అంటూ, ఏమైంది రూపమ్మ, ఏమైంది? అసలు మా నాన్నని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు? ఏంటి రూపమ్మ? అవును, ఇక్కడ కానీ రాజుని చూశాడంటే అంతే సంగతి. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు నాన్నకి తెలిస్తే ఇక నన్ను ఈ ఆఫీస్లో అడుగు పెట్టనివ్వడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎలా వచ్చాడు నాన్నని అలానే ఇంటికి పంపించేలా చేయి. సరే రూపమ్మ, నేను చూసుకుంటాను అని మురుగన్ అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే మురుగన్ సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి, సార్ వాడు అనుకోకుండా ఏదో వర్క్ ఉండటం వల్ల సార్ ఇందాకే వెళ్ళిపోయారు. అదిగో ఆ క్యాబిన్లో ఇంకోసారి ఉన్నారు. ఆ క్యాబిన్లో ఉన్న సార్ని కలవండి. అప్పుడు వెంటనే గౌతమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగానే, ఓకే నేను అరేంజ్ చేస్తాను. వితిన్ 1 అవర్లో మీటింగ్ అరేంజ్ చేసి మిమ్మల్ని పిలుస్తాను అని అంటూ గౌతమ్ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, నేను ఇప్పుడు ఎలాగైనా సరే ఈ క్యాబిన్ నుండి బయటపడాలి, లేదంటే పెద్దయ్య గారు నన్ను చూసినా చూసేస్తారు అనే విధంగా అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు గౌతమ్ మీటింగ్ హాల్ అరేంజ్ చేస్తాడు. సూర్యప్రతాప్ ప్రజెంటేషన్ ఇస్తాడు. ఇక వెంటనే సూర్యప్రతాప్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఇంటికి వెళ్తూ ఉంటే, అమ్మ రూప నాతో పాటు వస్తావా అమ్మ? నాన్న పదన్నాన్న అని అంటూ ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఇక విజయాంబిక మాత్రం, రా అమ్మ రూప రా, ఇప్పుడు నేను చెప్పబోయే ట్విస్ట్ ఏంటే నువ్వు హడలిపోతావేమో అని విజయాంబిక అనుకుంటూ ఉండగా, వచ్చావా తమ్ముడు, నువ్వు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని అన్నావు కదా తమ్ముడు, ఇచ్చేసావా? ఆఫీస్కి వెళ్ళి అక్క ఇచ్చేసాను. వాళ్ళు కూడా నా ప్రజెంటేషన్ చాలా బాగుందని కూడా అప్రిషియేట్ చేశారక్క. అవున తమ్ముడు, నువ్వేది చేసినా సరే ఖచ్చితంగా దాని వెనుక ఒక అర్థం ఉంటుంది అని విధంగా విజయాంబిక అంటూ ఉంటుంది. సరే తమ్ముడు, పంతులు గారితో మాట్లాడాను. రేపు మంచి ముహూర్తం ఉందంట. ఈ ముహూర్తంలోనే ఆ గడియలోనే తాళిని తీస్తే అంతా మనకు కూడా మంచి అవుతుందని అన్నారు అని అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారో? అవునమ్మ రూప, రేపు గుళ్ళో నీ తాళిని తీయబోయే కార్యక్రమం ఏర్పాటు చేశాము అని అనగానే సూర్యప్రతాప్ వైపు రూప అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది.